అందరికీ నమస్కారం। ఈరోజు మీడియా ముఖంగా చట్టసభల్లో అగౌరవపరిచే మాటలు మాట్లాడుతున్నటువంటి ఒక పెద్ద మనిషి అమిత్ షా గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వాసులైనటువంటి మనందరం కూడా తన బిడ్డల్లాగా, ఎందుకంటే ఈరోజు ఒక్కొక్క సీటు ఒక రిజర్వేషన్ మనం కూర్చుంటున్నాం, పరిపాలన చేస్తున్నాము అని అంటే ఆయన పెట్టిన భిక్షనే। కాబట్టి ఆయనను అవమానించే విధంగా మాట్లాడినటువంటి అమిత్ షా గారు మరి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది, బహిరంగ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది। మీరు అంబేద్కర్ అని ఎందుకు అంటారు, అదే దేవుణ్ణి స్మరించవచ్చు కదా అని అన్నారు। మరి మీరు దళిత నాయకుల దగ్గరికి ఓట్లు అడగడానికి ఎట్లా పోయిర్రు? అంబేద్కర్ అడ్డం పెట్టుకోలేదా? అంబేద్కర్ పేరు వాడలేదా? ఎక్కడా కూడా అంబేద్కర్ పేరు వాడకుండా దేవుణ్ణి నమ్మిర్రా? దేవుడైనా చనిపోయిన వాళ్ళందరూ కూడా దేవునితో సమానం। మనం ఒకరిని కించపరిచే విధంగా మాట్లాడితే అది మనకే అగౌరవం। మీరు ఇచ్చే మెసేజ్ ఏంది? యావత్ యూత్ కానివ్వండి, యావత్ ప్రజలకు కానివ్వండి, ఈ దేశాన్ని పరిపాలించే నాయకుల్లాగా కాదు, గల్లీలో నాయకులాగా మాట్లాడుతున్నారు మీరు చట్టసభల్లో। ఒక చట్టసభకు పంపించే ముందు గౌరవ ప్రజలందరూ ఆలోచిస్తారు, ఎవరిని పంపించాలి అక్కడికి, ఏ జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళని పంపించాలి, మన గురించి ఏం మాట్లాడతారు పంపించాలి అని ఆలోచించి పంపించినటువంటి మీరు ఈ రోజు గద్దెనెక్కిన తర్వాత ఇవన్నీ మర్చిపోయి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని మర్చిపోయే విధంగా ఆయన పేర్లు ఒక 4 సార్లు అంబేద్కర్ అని మా కాంగ్రెస్ నాయకులు అనగానే మీకు ఎక్కడ లేని కోపం వస్తుంది। మరి ఎందుకు అంబేద్కర్ పేరు వినలేకపోతున్నారా? రేపు ప్రజల్లో ఓట్లు అడిగేటప్పుడు మా దళిత నాయకులకి ఒకటే విన్నవించుకుంటున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, అంబేద్కర్ ని అవమానించినటువంటి నాయకులు ఎవరైనా సరే మీ ఇంట్లోకి వస్తే నిలదీయండి, అంబేద్కర్ కి ఫస్ట్ క్షమాపణ చెప్పి మా ఇంటి దగ్గరికి ఓట్లు అడగడానికి రండి అని చెప్పాల్సిన అవసరం ఉందని ఈ రోజు మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ లో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి మన నాయకులందరూ వచ్చినారు, మన కార్పొరేటర్లు అందరూ వచ్చినారు। మరి మీరందరూ కూడా ఇక్కడ జరిగిన సమావేశం కాదు, అన్ని చోట్ల కూడా ఇలాగే అంబేద్కర్ గారికి అవమానం జరిగిన దగ్గరల్లా మనం పోరాటం చేయాల్సిన బాధ్యత మన భుజాల పైన ఉంది। ఈ రోజు బీజేపీ నాయకులు ఇంకోసారి గద్దెనెక్కగానే అన్ని మర్చిపోయి మాట్లాడుతున్నారు, కానీ కాస్త మైండ్ జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది। ఎలక్షన్ల ముందు ఒక మాట, ఎలక్షన్ల తర్వాత ఒక మాట మాట్లాడాల్సిన అవసరం లేదని తెలియజేస్తూ, అమిత్ షా గారు మీరు పెద్దవాళ్ళు, బహిరంగ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది। రేపు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారు మా నాయకులందరూ, మా ప్రజలందరూ కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉంది। మరి ఈ కార్యక్రమానికి ఇంత చీకటైనా కూడా మరి వచ్చినటువంటి మా ముఖ్య నాయకులు బాలశివుడు గారు కానివ్వండి, దళపతి గారు కానివ్వండి, మరియు యూత్ కాంగ్రెస్ నుంచి అన్ని మండలాల నుంచి వచ్చినటువంటి నాయకులు సుభాన్ యాదవ్ గారు కానివ్వండి, రంజిత్ కానివ్వండి, సికిందర్ కానివ్వండి, మన రవికాంత్ రెడ్డి గారు కానివ్వండి, అలాగే ఫాజిల్ గారు కానివ్వండి, మన కార్పొరేటర్ సుదర్శన్ రెడ్డి అన్న, సీనన్న కానివ్వండి, విజయ్ అన్న, కుమార్ అన్న, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కులాలకు మతాలకు అతీతంగా మనం చట్టసభల్లో కానివ్వండి, స్థానిక సంస్థల్లో కానివ్వండి సీట్లు సంపాదించుకుంటున్నాము అంటే మన అందరు నాయకులు కలిపినటువంటి అందరి నాయకులకి కుల మత వర్గ వర్ణ భేదం లేకుండా కల్పించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి ఒక రాజ్యాంగమే, ఆ రాజ్యాంగమే భగవద్గీత, ఆ రాజ్యాంగమే బైబిల్, ఆ రాజ్యాంగమే ఖురాన్। ఇదన్నిటి కూడా ఎవరైనా ఏ మతం వాళ్ళైనా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది। కాబట్టి అమిత్ షా గారు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం। థ్యాంక్ యూ మీడియా సోదరులందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్।